హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. డెమోలోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. నేను ఏ వీడియో క్రియేట్ చేసినా ఫుల్ డెమోని ముందుగానే మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఎందుకంటే ఏ వీడియో అయినా ఫుల్ డెమోని చూస్తే మీకు ఎలా ఉందో అర్థమవుతుందని. మీ దగ్గర కానీ టెలిగ్రామ్ ఉంటే, మీరు కూడా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఫస్ట్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నేను ఏం క్రియేట్ చేసినా అందులో మీరు ఫుల్ డెమోని చూడొచ్చు. వీడియోని క్రియేట్ చేయకముందే టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. డెమో కింద మాత్రం కంపల్సరీగా వీడియో ఇస్తాను, మీరు చూస్తారని లింక్ కూడా ఇస్తాను. అక్కడ నుంచి చూసేయచ్చు. డెమో నచ్చితే వీడియో కూడా చూసేయచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. ఇప్పుడైతే డెమో చూడండి. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక పిచ్చి ఉంటుంది. నాకు మాత్రం నా ఫ్రెండ్స్ అంటే పిచ్చి. మీ అందరికీ డెమో నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడుతున్నది కొత్త కైనమాస్టర్. చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. సో చాలామంది చేసుకున్నారు, చాలా బాగుంది అని చెప్పారు. మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో రీసెంట్గా ఉన్న ఈ 10 రోజుల పోస్ట్లోనే దొరుకుతుంది, చూసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను 3 కలర్ లిరిక్స్ వాడాను కదా, అవి 3 కలర్ లిరిక్స్ కూడా మీకు ఇచ్చాను. మీకు నచ్చిన కలర్ లిరిక్స్ని చూస్ చేసుకొని క్రియేట్ చేసుకోండి. ఓకే, క్రియేట్ న్యూ పైన ఇంపోర్ట్ అని ఉంటుంది టాప్లో, ఇది క్లిక్ చేసి ఓకే చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ DEC 14/myhtech.info అని ఉంటుంది. ఇది క్లిక్ చేసే ముందు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇంటర్నెట్ ఆన్లో పెట్టుకుంటే మీకు ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అవ్వాలి. ఇంటర్నెట్ ఆన్లో పెట్టుకుని అది క్లిక్ చేస్తే ఇంపోర్ట్ అయిన తర్వాత ఎఫెక్ట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా ప్రాజెక్ట్ ఇలా ఓపెన్ అవుతుంది మీకు. ఓకేనా, ఇక్కడ మీ ఫ్రెండ్స్ నేను పెట్టిన ఫొటోస్ ఉంటే ఫ్రెండ్స్వి, మీరైతే మీ ఫ్రెండ్స్ ఫోటోలు రీప్లేస్ చేసుకోవాలి. చాలా సింపుల్. ఫోటోని క్లిక్ చేసి రీప్లేస్ని క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఫొటోస్ 1 by 1 పెట్టుకుందాం. ఇప్పుడు ఫస్ట్ పిక్ని క్లిక్ చేశాను చూడండి, రీప్లేస్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ ఫోటోని క్లిక్ చేసా, రీప్లేస్ క్లిక్ చేశాను. మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. ఇలా కంప్లీట్గా ఇక్కడ ఉన్న ఫొటోస్ మొత్తం ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం మార్చేయండి. రీప్లేస్ పైన క్లిక్ చేసి మార్చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో దగ్గరికి రండి. ఇప్పుడు ఎఫెక్ట్స్ పెడదాం ఇక్కడ నుంచి. ఓకేనా, చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఒకే ఒక్క లైక్. మీరు కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. ఎఫెక్ట్స్ పెట్టుకుందాం. ఫస్ట్ పిక్ని క్లిక్ చేయండి. క్లిప్ గ్రాఫిక్స్, ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తాయంటే మీరు ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇంటర్నెట్ ఆన్లో పెట్టుకుంటారు కదా, అప్పుడు ఇవి డౌన్లోడ్ అవుతాయి మీకు. ఒకవేళ డౌన్లోడ్ అవ్వకపోతే మళ్ళీ ప్రాజెక్ట్ని రెండోసారి ఇంపోర్ట్ చేయండి, ఇంటర్నెట్ ఆన్ పెట్టి, అప్పుడైనా డౌన్లోడ్ అవుతాయి. గుర్తుంచుకోండి. ఇన్ యానిమేషన్లో 5వ నెంబర్ సెలెక్ట్ చేయండి. ఇలా వస్తుంది, కొంచెం తగ్గించండి, ఇలా వస్తుంది. ఓకేనా, మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి, అంటే రెండో ఫోటోని క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్, ఇందులో మీకు 16 అని ఉంటుంది, ఇందులో 8వ నెంబర్ పెట్టండి. రెండో ఫోటోకి 3వ ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. ఇందులో మీకు స్వీట్ లీవ్స్ అని ఉంటుంది. నేను వాడిన ప్రతి ఎఫెక్ట్ కూడా మీరు ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడే మీకు డౌన్లోడ్ అవుతాయి. స్వీట్ లీవ్స్లో 4వ నెంబర్ పెట్టండి ఇలా. ఓకేనా, ఇప్పుడు 4వ ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. ఇందులో మీకు ఇన్ యానిమేషన్లో 8వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ యానిమేషన్లో సెలెక్ట్ చేసుకున్నారు కదా, రైట్. ఇప్పుడు 5వ ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ చేసి 5వ ఫోటోకి స్వీట్ లీవ్స్లోకి వెళ్ళండి. 5వ ఫోటోని క్లిక్ చేసి స్వీట్ లీవ్స్లో 5వ ఫోటోని క్లిక్ చేశాను. క్లిప్ గ్రాఫిక్స్, స్వీట్ లీవ్స్లో ఎన్నో నెంబరు, 5వ నెంబర్ పెట్టండి. ఇలా వస్తుంది. ఇప్పుడు 6వ ఫోటోని క్లిక్ చేశాను. ఇందులో క్లిప్ గ్రాఫిక్స్లో 16 అని ఉంటుంది 6వ ఫోటోకి. ఇందులో 8వ నెంబర్ పెట్టండి. మళ్ళీ 7వ ఫోటోని క్లిక్ చేశాను, క్లిప్ గ్రాఫిక్స్ క్లిక్ చేశాను. ఇందులో మళ్ళీ స్వీట్ లీవ్స్ అని ఉంటుంది. ఇందులో 4వ నెంబర్ సెలెక్ట్ చేయండి ఇలా, రైట్. ఇప్పుడు మళ్ళీ చివరికి వెళ్ళిపోండి, లాస్ట్ 3 ఫోటోలకి పెడదాం. ఈ లాస్ట్ 3 ఫోటోలకే ఉండదు. లాస్ట్ నుంచి 3వ ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. ఇందులో మీకు 16 అని ఉంటుంది కదా, ఇందులో 8వ నెంబర్ పెట్టండి. లాస్ట్ నుంచి 2వ ఫోటోని క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్ క్లిక్ చేయండి. ఇందులో మీకు స్వీట్ లీవ్స్ అని ఉంటుంది. ఇందులో మీరు 5వ నెంబర్ పెట్టండి ఇలా. లాస్ట్ ఫోటోని క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్, స్వీట్ లీవ్స్, ఇందులో 4వ నెంబర్ పెట్టండి ఇలా. పెట్టారు కదా, ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్కి వెళ్ళిపోండి, స్టార్టింగ్కి వెళ్ళిపోండి. ఎఫెక్ట్స్ పెట్టడం కంప్లీట్ అయిపోయింది అన్నిటికీ. ఫస్ట్కి వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన రెడ్, గ్రీను, బ్లూ 3 రకాల లిరిక్స్ ఇచ్చాను కదా, 3 డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చిన కలర్ని తీసుకోండి. ఓకేనా, కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్ గుర్తుపెట్టుకోండి. సాచురేషన్ కొంచెం పెంచుకోండి. మీరు 3 కలర్ లిరిక్స్లో ఏది తీసుకుని కలర్ మాత్రం పెంచండి. ఈ బ్లాక్ ఇమేజ్ లాస్ట్కి వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్
కట్ అవుతుంది. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. ఈ వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి, డిలీట్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి ప్లే చేస్తే మీకు ఇక్కడ దాకా లిరిక్స్ వస్తాయి, ఇక్కడ నుంచి ఎఫెక్ట్స్ వస్తాయి. ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన స్నో పార్టికల్స్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకోండి, ఓకే చేయండి. కిందకి వెళ్ళండి, మిక్సర్ ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది. స్క్రీన్ అప్లై చేయండి. క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే వన్స్ ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా చాలా బాగుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 mbps సేవ్ వీడియో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.